మై డియర్ మీడియేటర్స్, ఆంధ్ర తెలంగాణ ఉన్న మధ్యవర్తులందరికీ నా నమస్తే. అయితే చాలామందికి పెళ్ళిళ్ళు చేయాలని ఆశ, డబ్బులు సంపాదించాలని ఆశ ఉంది. కానీ దాని తగ్గట్టు ఎవ్వరూ ప్రయత్నాలు చేస్తలేరు, నిర్ణయాలు తీసుకుంటలేరు, కాన్ఫిడెంట్గా ఉంటలేరు, లేదంటే ఇంకేదో ఆలోచిస్తున్నారు. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే మీకు సరైన ఎడ్యుకేషన్ లేక, చెప్పేవాళ్ళు లేక, ఏదో మీరు నిరుద్యోగంలో ఉండో, హౌస్ వైఫ్ ఉండో, లేకపోతే ఇంకేదో పని చేసుకుంటూ సరే దీన్ని ఒక పార్ట్ టైంగా చాలామంది ఎంచుకుంటున్నారు. అట్లనే వచ్చి ఈ ఫీల్డ్లో ఏమీ లేదని, ఎలాంటి లాభాలు లేవని చాలామంది బ్యాక్ వెళ్ళిపోతున్నారు. కానీ దయచేసి తప్పులు చేయకండి. ఎడ్యుకేషను ఇన్ని రోజులు మీకు ఎవరు ఇవ్వలేదు. ఇది నేను పని కట్టుకొని చేస్తున్నా కాబట్టి నా వీడియోలో మీరు శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నా. మీరు వినడం ద్వారా ఇది పాఠం మాత్రమే కాదు, మీకు గుణపాఠంగా మారుతుంది. ప్రతిరోజు ప్రతి నిమిషము నా వీడియోలో మీరు అబ్జర్వేషన్ చేయండి. రోజు కొత్త విషయాన్ని తీసుకొస్తా. అట్టనే ఈరోజు నేను మీకోసము మీలో మార్పు రావడానికి మీరు ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి అనే దాని గురించి చెప్పబోతున్నా. అయితే చాలా మందికి పెళ్ళిళ్ళు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ సంబంధాల గురించి తెలుస్తుంది, కానీ సరైన టైంలో ఏం చేయాలనో ఐడియా ఉండదు. డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ అని అంటే నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం. నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటున్నారా అంటే తీసుకోరు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. అది మంచిగా అయితే మంచిగా అయింది, చెడ్డగా అయితే చెడ్డగా అయింది. నెగిటివ్గా ఆలోచిస్తారు, పాజిటివ్గా ఆలోచిస్తారు. ఏదో ఒక వైపు ఉండాలి. నిజంగా అది నెగిటివ్ వైపు వెళ్ళు, నిజంగా అది పాజిటివ్ వైపు వెళ్ళు. అంతే తప్ప నీకు నచ్చినట్టు మీరు నిర్ణయాలు తీసుకుంటా అంటే కలవదు. కాబట్టి పెళ్ళిళ్ళ విషయంలో మీరు 100%. ఇప్పుడు ఒక సంబంధానికి వెళ్ళినావు, అమ్మాయి వాళ్ళు ఏం చెప్పారు, మాకు నచ్చింది అని చెప్పారు. అబ్బాయి వాళ్ళు ఏం చెప్పారు, నచ్చింది అని చెప్పారు. ఇప్పుడు గోల్ అనేది నీ దాంట్లో ఉంది, నీ బౌండరీలో ఉంది. నువ్వు చేయాల్సిన పని ఏంది? కస్టమర్ ఫోన్ చేసి ఏమంటాడు అని అంటే, సార్ నాకు పలానా సంబంధం నచ్చింది అని చెప్పిండు. అబ్బాయి వాళ్ళు కూడా అట్లనే చెప్పారు. మీరు తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలి అంటే ఆ సెక్షన్ అంతా ఎలా ఉంది, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది పూర్తిగా అనలైజ్ చేసుకుంటలేరు. చాలా మంది అనలైజ్ చేసుకోకుండా ఏం చేస్తారు అని అంటే నిర్ణయం ఒకటే, సార్ అమ్మాయి వాళ్ళకి నచ్చిందంట, అబ్బాయి వాళ్ళకి నచ్చిందంట. తొందరపాటు డెసిషన్స్ వల్ల నష్టపోయేది ఎవరయ్యా అంటే మీరే. దాంట్లో మైనస్ లేంది, ప్లస్ లేంది. నేను ఏం ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు నా మాట వింటారు, మైనస్లు ఏమైతే ఉన్నాయో ఆ మైనస్లను రెక్టిఫై చేసి దాన్ని ముందుగానే సముదాయించి ఎదుటోళ్లను ప్రిపేర్ చేస్తే 100% మీరు చేస్తున్న సంబంధాలని మైనస్ పాయింట్లు అమ్మాయికి తెలుస్తాయి, అబ్బాయికి తెలుస్తాయి. కాబట్టి ఆ తెలిసిన క్రమంలో వాళ్ళు కొన్ని కాంప్రమైజ్ అయ్యి ఆ సంబంధాన్ని చేసుకోవడానికి ముందుకు వస్తారు. అట్టి విషయాన్ని మర్చిపోయి మీరు చేస్తున్న పని ఏంటంటే అమ్మాయి ఓకే అన్నది, అబ్బాయి ఓకే అన్నది. తల్లిదండ్రులు ఫోన్ చేసిండ్రు, నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు, మనల్ని ఆడిస్తున్నది ఎవరు అంటే అమ్మాయి తల్లిదండ్రి కావచ్చు, అబ్బాయి తల్లిదండ్రి కావచ్చు. కాబట్టి నిర్ణయం అనేది మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటేనే మీకు ఆ సంబంధం అనేది సెట్ అవుతుంది. కాబట్టి ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటది. కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్ నిర్ణయం అనేది ఉండాలా. నిర్ణయాన్ని చాలా గొప్పగా తీసుకోవాలా. అది అందరికీ నచ్చే విధంగా ఉండాలా. నీకు నచ్చినట్టు నువ్వు నిర్ణయం తీసుకుంటా అంటే కలవదు. మనం సమాజంలో బతుకుతున్నాము. నాకు నచ్చింది, అయిపోయింది, ఇక చేసేసుకోండి, చేసుకోకపోతే దిక్కులేదు, ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా, ఇక రాదు మీకు. మాట్లాడకండి ఎదుటోళ్ళతోని. మాట్లాడే విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానాన్ని తప్ప అనవసరంగా మాట్లాడొద్దు. దానికి మనకు తెలుగులో చాలా మంచి భాష ఇవ్వబడ్డది. తెలుగులో చాలా గొప్పతనంగా మన భాషను చెప్పగలగాల, మన బాధను వ్యక్తపరచాలా. అంతే తప్ప దుర్భాషలాడుతూ లేకపోతే అనవసరంగా పర్సనల్ గా మీరు వాళ్ళను ఇబ్బంది పెట్టడం అనేది ఎప్పటికి కరెక్ట్ కాదు. అందుకోసమే చాలా మంది సంబంధాలు చేయడానికి వచ్చి, కుదిరించడానికి వచ్చి బయటికి వెళ్ళిపోతున్నారంటే మొట్టమొదటి కారణము ఈ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేకపోవడం. అయితే దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నీకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినావు. డాక్టర్ నీకు మెడిసిన్ ఇచ్చిండు. ఏమన్నాడు, బాబు ఈ టాబ్లెట్స్ పొద్దున వేసుకో, మధ్యాహ్నం వేసుకో, రాత్రి వేసుకో అని చెప్పిండు. ఇక నువ్వు ఇంటికి వచ్చి టాబ్లెట్స్ ఏం చేస్తున్నావు అంటే చేతులు వేసేసుకుని చూస్తున్నావు, అంతే. వాటిని తింటలేవు. నీకు జ్వరం తగ్గుతుందా? ఎవరికైనా తగ్గుతుందా? జ్వరం తగ్గదు. అట్లనే నువ్వు ఇంట్లో బియ్యం తీసుకొని నువ్వు స్టవ్ మీద ప్లేట్లో తీసుకొని నీళ్లు పోసి నువ్వు పెట్టాలా. నువ్వు ఏం పెట్టకపోవాలా? అన్నం ఉడకాల అంటే ఉడకదు కదా. అన్నం నీ నోటికి రాదు కదా, తింటేనే కదా నీ నోట్లోకి పోయేది. కాబట్టి ఇట్టి విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? అన్నం తినేటప్పుడు పర్ఫెక్ట్ గా తింటున్నావు, గోళీలు వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా వేసుకుంటున్నావు, స్నానం చేయడం కొనుక్కున్నప్పుడు పర్ఫెక్ట్ గా ఏమేమి తీసుకోవాలో తీసుకెళ్తున్నాం కదా. యుద్ధ పరికరాలు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిన సైనికుడు ఆయనకి ఏమేం కావాలో అవన్నీ తీసుకెళ్తాడు కదా. అట్లనే మీరు కూడా ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే మ్యాచ్కి వెళ్తున్నామో మన పర్సనాలిటీ కావచ్చు, మనం ఉండే విధానం కావచ్చు, అవన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలా. నేను చూస్తేనే వాడు గౌరవించాలా. చూడంగానే పలానా మీడియేటరు, పలానా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో మీడియేటరు, ఎవరైనా కావచ్చు ఆంధ్ర తెలంగాణలో. నువ్వు సంబంధానికి వెళ్తున్నావు అంటే నువ్వు గుర్తింపబడాలా. గుర్తింపబడినవు అని అంటే నీకు
ఆయన చెప్పుకుంటాడు ఆయన బాధ ఏదన్నా ఉంటే. అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకునే స్టేజ్ కు నువ్వు ఎదుగుతావు. నువ్వేమి చేయకుండా అది ఎంతవరకు సాధ్యం? కాబట్టి ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఏ సమయంలో ఎలాగా ఉండాలో దాన్ని మీరు గుర్తించుకొని బాధ్యతగా సంబంధాలు సెట్ చేయండి. అప్పుడే సెట్ అయితే. రెండవ పాయింట్ ఏంటంటే కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ ఎలాంటిది అని అంటే, చాలా మందికి మనకు ఫిబ్రవరికి ఎన్ని నెలలో 29 రోజులు ఎప్పుడు వస్తాయి? లీపు సంవత్సరానికి వస్తుంది. 4 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది చాలా మంది మీడియేటర్స్ కు. 4 ఏళ్లకు బుద్ధి పుట్టినట్టు పనిచేస్తారు. అప్పుడే ఉత్సాహం వస్తుంది, అప్పుడే మోటివేషన్ ఉంటది, అప్పుడే అంత ఉంటది. ఆ తర్వాత ఏముండదు. ఒక పెళ్లి చేసినామంటే అయిపోయా, అది సంవత్సరం దాకా కంటిన్యూ చేస్తారు, 2 ఏళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇక ఈ ఫిబ్రవరి లీపు సంవత్సరం లెక్కనే ఉంటది. వాళ్ళకు ప్రతిరోజు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను ప్రతిరోజు పెంచుకోవాల్సింది ఎవరు? నువ్వే. నీకు నువ్వే. అంటే కాన్ఫిడెన్స్ పెరగాలంటే నువ్వేం చేయాలా? ప్రతిరోజు నువ్వు ఆలోచించే విధానం మారాలా. నువ్వేం చేస్తున్నావు, ఎలాంటి సంబంధాలు చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏ విషయంలో ఎప్పుడు మాట్లాడాలా, ఏం చేయాలనే నిర్ణయాలు ప్రతి మీడియేటరు దాని గురించి ఆలోచించాలా. చాలా మంది ఏం చేస్తారు అని అంటే సూపర్ఫిషియల్ కాన్ఫిడెంట్. ఈ లీపు సంవత్సరం ఎలా అయితే ఉంటుందో అది మాత్రమే ఉంటది. చాలా మందికి సక్సెస్ అయిన వాళ్ళకు కాన్ఫిడెంట్ మాత్రమే ఉంటది. కానీ సక్సెస్ కాని వాళ్ళందరికీ 90% పీపుల్ ఎలా ఉంటారంటే సూపర్ఫిషియల్ కాన్ఫిడెంట్ మీదనే బతుకుతారు. అప్పుడప్పుడు మాత్రమే వస్తది, అప్పుడప్పుడు మాత్రమే పెళ్లిళ్ళు సెట్ చేస్తారు, అప్పుడప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు, అప్పుడప్పుడు మాత్రమే కస్టమర్ గుర్తొస్తాడు. అది ఎందుకోసం అంటే వాళ్ళ అవసరాలు కాబట్టి. ప్రతిరోజు కష్టపడితే ప్రతిరోజు డబ్బులు వస్తాయి. అంతే తప్ప నీకు నచ్చిన రోజు, నీకు ఇష్టం ఉన్న రోజు పనిచేస్తా అంటే మార్కెట్ ఎప్పుడు నిన్ను గౌరవించదు. కాబట్టి మీ ఇష్టం వచ్చినప్పుడు నేను ఫోన్ లేపుతా, ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే మీరు అర్జెంట్ గా మార్కెట్ లోకి బయటకు పోండి. పనికిరారు మార్కెట్. ప్రతిరోజు నువ్వు కస్టమర్ కు సర్వీస్ ఇచ్చే క్రమంలో ఉన్నప్పుడు ప్రతిరోజు నువ్వు కనబడాలా, ప్రతిరోజు నువ్వు వినబడాలా, ప్రతిరోజు నీ లోపల ప్రతిభ చూపియాలా, ప్రతిరోజు కస్టమర్ కు చేరువలో ఉండాలా. ఇది మర్చిపోయి పనిచేస్తున్న సూపర్ఫిషియల్ కాన్ఫిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ ఏ ఫీల్డ్ లో పనికిరారు. ఇక్కడనే కాదు ఎక్కడ పనికిరారు. కాబట్టి కాన్ఫిడెంట్ అనేది చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకున్నప్పుడు అన్ని సక్సెస్ కావు, కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. గ్రోత్ అనేది ఒక రోజులో రాదు, ఫెయిల్యూర్స్ ఉంటాయి. సక్సెస్ అనేది ప్రతిరోజు ఉండదు. కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది అని అంటే ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవాలా, ఒక లర్నింగ్ ను నేర్చుకోవాలా, ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలా. ఇది మర్చిపోయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గించుకుంటూ పోతే దానికి బాధ్యులు ఎవరు? కాబట్టి ప్రతిరోజు మీరు కొత్త విషయాల పట్ల అవగాహన పెంచుకుంటే ఎంత ఫెయిల్యూర్స్ వస్తే మీరు అంత కాన్ఫిడెంట్ గా మారుతారు. ప్రతి ఫెయిల్యూర్ ని మీరు కాన్ఫిడెంట్ గా మార్చుకోండి, పాజిటివ్ గా తీసుకోండి. అప్పుడే మీరు ముందుకెళ్లే అవకాశాలు మెరుగుపడతాయి, పెళ్లిళ్ళు చేస్తారు. ఇవి రెండు చాలా మందికి ఉంటే అంతా బాగానే ఉంటది. కొందరు ఎలా ఉంటదంటే కంప్లైనింగ్ మైండ్ సెట్ ఎట్లాంటిదంటే, చాలా మంది అన్న సపోర్ట్ చేస్తలేడు, మా అమ్మ సపోర్ట్ చేస్తలేదు, మా నాయన సపోర్ట్ చేస్తలేడు, సమాజం సపోర్ట్ చేస్తలేరు. వీళ్ళు ఎట్లా బతికేస్తారు అని అంటే ఏదో ఇక బతుకుతున్నాం అంతే. అంటే కంప్లైంట్లు చేసుకుంటేనే బతుకుతారు వీళ్ళు, ఇతరుల మీద సాకులు చూపెట్టుకుంటేనే బతుకుతారు. చాలా మంది మీ దగ్గరికి నమ్మొస్తున్నప్పుడు, నీకు బయోడేటా ఇచ్చినప్పుడు, నీకు ఒక రిజిస్ట్రేషన్ ఫీజు ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది? ఎన్ని సాకులు చెప్పుకుంటా పోతావా? నాకు జ్వరం వచ్చింది, నాకు పానం బాగాలేదు, లేకపోతే నాకు అప్పులు ఉన్నాయి. ఇది కాదు కదా నువ్వు చేసేది. నీకు ఎప్పుడైతే కస్టమర్ నీ దగ్గరికి వచ్చి నమ్మిండో నువ్వు ఆయనకి ఇవ్వాల్సింది ఏంది? ఆయనకు పెళ్లి చేస్తాను నువ్వు తీసుకున్నావు కదా ఫైలు, మరి దానికి తగ్గట్టు సర్వీస్ అని ఇవ్వాలా. నువ్వు పెళ్లి చేస్తావా లేదా పక్కన పెట్టి. ఇది మర్చిపోయి సాకులు చెప్పుకుంటూ కూర్చుంటారు. అమ్మకి హెల్త్ బాగాలేదు, నాన్నకి హెల్త్ బాగాలేదు, నేను ఆ ఫంక్షన్ పోయినా, నేను ఈ ఫంక్షన్ పోయినా అంటే కలవదు. నువ్వు చెప్పే కారణం ఎలాంటిదై ఉండాలంటే ఇతరులకు నచ్చాలి ఆ కారణం అనేది. అయ్యా నాకు కొంచెము పరిస్థితి బాగాలేదు, నేను ఒక 2 రోజుల్లో మీకు అప్డేట్ ఇస్తాను. ఇది వేరు. అంతే తప్ప అనవసరమైన నీకు జ్వరం వచ్చిందా లేదా అనేది వాడు చూడడు. పరిస్థితి బాగాలేదు అంటే అర్థం చేసుకుంటాడు. నాకు జ్వరం వచ్చిందంటే ఎవరు నమ్మడు. నువ్వు సాకులు చెప్తున్నావనే ఫీల్ అవుతాడు. చెప్పే సాకు కూడా పర్ఫెక్ట్ గా ఉండాలా, చెప్పే అబద్ధం కూడా పర్ఫెక్ట్ గా ఉండాలా. అది నిజంగా మారాలి అని అంటే మనం మాట్లాడే మాట మీదనే ఆధారపడి ఉంటది. అందరూ చెప్పినట్టు సాకులు చెప్పకుర్రి, నాకు జ్వరం వచ్చింది, నాకు హెల్త్ బాగాలేదు, మా ఆయనకి హెల్త్ బాగాలేదు, మా అమ్మకి హెల్త్ బాగాలేదు. ఇది కాదు కావాల్సింది. కస్టమర్కు చెప్పే విధానం ఏదైతే ఉంటుందో ఆ విధానాలు ఉంటాయి. దాన్ని ఎప్పుడు ఏ టైంలో ఏం మాట్లాడాలనో అది మాట్లాడండి. అప్పుడే మీకు ఖచ్చితంగా కస్టమర్ అనేటోడు నమ్ముతాడు. చెప్పిన దాన్ని, ఒక అబద్ధం చెప్పినప్పుడు దాన్ని నిజంగా మార్చాలంటే దాన్ని ఎంతో కష్టపడాలా. అబద్ధం చెప్పుడు తప్పు కాదు. అది చెప్పిన దాన్ని ప్రతిరోజు అబద్ధాన్ని కంటిన్యూ చేస్తే ఇక నీ జీవితం పూర్తిగా అబద్ధంగా మారిపోతుంది. అబద్ధానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. అనవసరంగా అబద్ధాలు ఆడకండి. చాలా మంది ఏం చేస్తారంటే మీడియేటర్స్ మనలు, మీరే నా దగ్గర ఉన్నారు, ఏమైందమ్మా అంటే చేస్తున్నా సార్, చూస్తున్నా సార్, అవుతుంది సార్. నిజంగా అక్కడ నువ్వు పని చేస్తలేవు, నాకు తెలుసు, నేను గమనిస్తూనే ఉంటాను. ఏం చేస్తున్నావు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావా, నువ్వేం చేస్తున్నావు అనే ప్రతి విషయాన్ని నేను గమనిస్తా. నువ్వేంది అనంటే నీ ఆలోచనలో నువ్వు ఉంటావు, కానీ దానివల్ల నష్టపోయేది ఎవరు అనేది ఎవరు ఆలోచిస్తున్నారు? ఓన్లీ 10,000, 12,000, 15,000 జీతం వస్తే అది తీసుకొని పోతుంది. మరి పెళ్లి చేసి 30,000, 20,000, 40,000 సంపాదించాలని కోరిక ఉన్నప్పుడు మరి దానికి తగ్గట్టు ప్రవర్తించాలి కదా.
దానికి తగ్గట్టు నువ్వు పని చేయాలి కదా, ఇది ఎందుకు మర్చిపోతున్నావు? కాబట్టి ఎవరైనా ఆంధ్ర తెలంగాణ మీడియేటర్స్ ఎవరైనా కావచ్చు, మనం ఎప్పుడైతే ఎదుటి కస్టమర్ల దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసుకుంటున్నామో ఖచ్చితంగా అది మీ చేతనైతేనే తీసుకోండి, చేత కాకుండా తీసుకోవద్దు, సగం హాఫ్ నాలెడ్జ్ తో తీసుకోవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్లాంటి విషయాలను ప్రతిరోజు నేర్చుకోవడానికి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఛానల్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త విషయాలు తెలుస్తాయి, ఎలా ఉండాలి, ఎలా మార్చుకోవాలి, ఎలా ఉండాలి అనే పద్ధతులు మీకు ప్రతిరోజు నేర్పిస్తాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి గంట కూడా కొట్టండి.